రైట్ సూర్యనారాయణ స్వామి జయంతి సందర్భంగా రథసప్తమిని పురస్కరించుకుని శ్రీకాకుళం అరసవెల్లి సూర్య దేవాలయంలో భక్తుల సందడి నెలకొంది. మరిన్ని అప్డేట్స్ అక్కడి నుంచి మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. లైవ్ లో నాయుడు. అక్షయ, ఏదైతే సూర్య జయంతి ఈరోజు మాఘశుద్ధ సప్తమిని రథ సప్తమిగా అనాదిగా శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి క్షేత్రంలో నిర్వహిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి ఏకైక ఏదైతే పూజలు అందుకుంటున్నటువంటి దేవాలయంగా అరసవెల్లికి చాలా ప్రాముఖ్యత ప్రశస్యం ఉంది. ఈ దేవాలయంలో ముఖ్యంగా ఈరోజు మూల విరాట్ ఏదైతే ఉంటుందో ఆ మూల విరాట్ దర్శనం కోసం మొత్తం నిజరూప దర్శనం జరుగుతుంది. ఈ ఒక్కరోజు మాత్రమే నిజరూప దర్శనం జరుగుతుంది. ఈ నిజరూప దర్శనం చేసుకునేందుకు లక్షలాదిగా వివిధ ప్రాంతాల నుంచి ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ మొత్తం తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. ముఖ్యంగా దేవేంద్రుడు ప్రతిష్ఠించినటువంటి ఈ స్వయంగా ప్రతిష్ఠించినటువంటి ఏదైతే ఆ మూల విగ్రహం ఉందో అరుణ శిలతో ఏకశిలతో ఉండేటటువంటి ఈ ఏదైతే స్వామివారు ఉన్నారో దేదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి ఆ కలియుగ ప్రత్యక్ష దైవాన్ని చూసి తరించేందుకైతే భక్తులు తరలి వచ్చేటటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. అర్ధరాత్రి నుంచి కూడా క్యూ లైన్ లో ఉన్నారు. ఏదైతే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికార యంత్రాంగం అన్ని రకాల చర్యలైతే చేపట్టింది. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది? వచ్చారు ఏంటి? చాలా బాగుందండి, చాలా బాగా చేశారు, బాగుంది. ఎప్పుడు ఈరోజు అంటే ముందే భయపడ్డాం, అది జనం వెళ్ళేమనుకోను, కానీ వచ్చాం మామూలు రోజు వచ్చినట్టే వచ్చాం, ఫ్రీగా వచ్చాం, బాగుంది అంటున్నాం. చాలా బాగా అరేంజ్మెంట్ బాగా చేశారండి, కమిటీ బాగా అరేంజ్మెంట్ చేశారు. ఓకే, ఇది మనం చూడొచ్చు. ఒక్కొక్కరు కూడా ఏదైతే దేవాలయం శాఖ అధికారులు గాని జిల్లా అధికారులు చేసినటువంటి ఏర్పాట్లపైన సంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు ఏదైతే క్షీరాభిషేకం అనేది ఏదైతే అర్ధరాత్రి నుంచి కూడా జరుగుతుంది. పంచామృతాలతో ఏదైతే భక్తులు తెచ్చే పాలుతో పెరుగుతో పంచామృతాలతో ఈ అభిషేకాలు అనేది కొనసాగుతుంది. 7 గంటల వరకు కూడా క్షీరాభిషేకం కొనసాగుతుంది. అప్పటి నుంచి కూడా ఏదైతే భక్తులకు నిజరూప దర్శనం అనేది జరుగుతుంది. 7 అశ్వాలతో శేత అశ్వాలతో అనురుహుడు రథసారథిగా కలియుగ ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడు ఏదైతే మాతల పింగర ద్వారపాలకులతో ఛత్రశామరం వేసి ఉన్నటువంటి ఏదైతే ఆ విగ్రహం ఉంటుందో ఆ విగ్రహం ముగ్గురు ఉష ఛాయా పద్మిని ముగ్గురు ఏదైతే భార్యలు దేవేరులతో ఆయన కనిపించేటటువంటి ఆ అరుణశిలను చూసేందుకు తరించేందుకు భక్తులు తరలి వస్తుంటారు. ముఖ్యంగా ఏదైతే ఈ రోజు ఏదైతే ఆ స్వామి దర్శనం చేసుకుంటే ఏదైతే పునర్జన్మ ఉండదు అనేటటువంటి ఒక భక్తుల ఉవాస మనకి కనిపిస్తుంటుంది. ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఏదైతే దేవేంద్రుడు ప్రతిష్ఠించిన ఈ ఆలయానికి ఎక్కడెక్కడి నుంచో కూడా భక్తులు తరలి వస్తుండేటటువంటి పరిస్థితి అయితే మనం చూస్తుంటున్నాము. ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజలకైతే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. 2300 మందికి పైగా పోలీసులు ఈ ఏదైతే బారికేట్లకు కానీ ప్రజలకు భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఇటు చర్యలు చేపడుతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా క్యూ లైన్లలో వాటర్ సహా ఇతర ఏదైతే చిన్నపిల్లలకు పాలు కానీ అన్ని రకాల అందించేందుకు కూడా చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని తొక్కుసలాట్లు కానీ తోపులాట్లు కూడా జరగకుండా గందరగోళం లేకుండా ఉండేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూసాము. ఈ నేపథ్యంలో ఈ ఉత్సవాలను ఏదైతే రాష్ట్ర పండగగా ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది. గత 2-3 రోజులుగా మనం చూసుకున్నట్లయితే శోభాయాత్ర కానీ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ అది వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఈ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం రథసప్తమి రోజు మొత్తంగా క్షీరాన్నం ఉండి ఆ స్వామికి ఈ ఉంద్ర పుష్కరిణి ప్రాంగణంలో నైవేద్యం పెట్టడం ఒక ఆనవాయితీగా వస్తుంది. మరోవైపు ఏదైతే స్వామి నిజరూప దర్శనం మధ్యాహ్నం 4 గంటల వరకు కొనసాగుతుంది. 4 గంటల తర్వాత ఏదైతే స్వామిని అలంకార సేవ పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. ఏదైతే పుష్పాలంకరణ తర్వాత పవలింపు సేవతో రథసప్తమి ఉత్సవాలు అనేవి ముగియడం జరుగుతుంది. అయితే ఈ ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చేటటువంటి భక్తులకు చిన్న ఏదైతే అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ముఖ్యంగా శామియానాలు, టెంట్లు కానీ క్యూ లైన్లు అన్నీ కూడా పగడ్బందీ ఏర్పాట్లు అయితే యంత్రాంగం చేసింది. ఈ నేపథ్యంలో భక్తులు కూడా మనం మాట్లాడిచ్చాం, వాళ్ళు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు అయితే ప్రశాంతంగా శాంతియుతంగా ఏదైతే ప్రతి ఒక్కరు కూడా స్వామిని వెళ్ళి దర్శించుకుంటున్నారు. అయితే విఐపి సంస్కృతి గతంలో ఉండేది, దానికి కొంత చరమగీతం పడినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. భక్తులు అయితే
వెళ్లి క్యూ లైన్ లో సాఫీగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రథసప్తమి ఉత్సవాలు అయితే మొత్తం ఏదైతే అంగరంగ వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం భావించింది ఆ విధంగానే కొనసాగుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామి సూర్యనారాయణని దర్శించుకొని తరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్షయ, మనం చూడొచ్చు ఆ క్యూ లైన్ లో అర్ధరాత్రి నుంచి కూడా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనకి ఒక్కొక్కరు ముందుకెళ్తున్నారు. 100 రూపాయలు, 300 రూపాయలు, 500 రూపాయలు క్యూ లైన్లు పెట్టారు. దాంతోపాటు డోనర్స్ కూడా క్యూ లైన్ లోకి పంపిస్తున్నారు. ఫ్రీ దర్శనం కూడా ప్రశాంతంగా సాఫీగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామిని తరించాలని ఎంత కష్టాన్నైనా ఎంత ఇష్టంగానే భావించి వస్తున్నటువంటి పరిస్థితి. సార్ చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? ఈ రోజు ప్రత్యేకత ఏంటి? చెప్పండి. మాది పిఠాపురం అండి. పిఠాపురం నుంచి గత 5-6 ఏళ్ళ నుంచి వస్తున్నాం మేము. అలా ప్రతి సంవత్సరం ఈ రోజున ఖచ్చితంగా వస్తున్నామండి. అంతా బాగుంటుంది, ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా బాగుంటుందని మేము వస్తున్నామండి. అమ్మ చెప్పండి, ఎలా అనిపిస్తుంది? స్వామిని దర్శించారు, బాగుందండి. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. ఆయన మాట్లాడతారండి. ఏర్పాట్లు అయితే చాలా బాగున్నాయి, బాగా చేశారు. ఇది ముఖ్యంగా చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఒక ఏర్పాట్ల విషయంలో కొంత సానుకూలంగా అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. క్యూ లైన్లన్నీ కూడా బాగా నిర్వహిస్తున్నారు, ముందుకు వెళ్తున్నాయి అని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా అరసవెల్లి రథసప్తమి ఉత్సవాలు ఎప్పుడు వస్తాయి? ఆ సంవత్సరానికి ఒకసారి ఒక ప్రత్యేకంగా నిర్వహించేటటువంటి పండగ ఏదైతే ఈ మాఘశుద్ధ సప్తమి రథ సప్తమి రోజు ఎప్పుడు వస్తుందని కూడా ఈ ప్రాంత వాసులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మన ఇంద్ర పుష్కరిణి ప్రాంగణంలో